పూర్వకంగా భక్తి శ్రద్ధతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే మన ఇల్లందు పట్టణంలోని సత్యనారాయణ గ్రామంలో ఉన్నటువంటి హజరత్ కాసిం దుల్హా మాగూల్ మీలా మౌలా చాంద్ దర్గా షరీఫ్ సన్నిధిలో శ్రీ సీతారామస్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్విద్యమానంగా ఉత్తరాంచల్ యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్ ఈవెంట్ మార్చ్ 29, 2026 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హోటల్ గ్రాండ్ గాయత్రి వైరా రోడ్ ఖమ్మం. జగజ్జయమానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక కులం ఒక మతం అనేది కాకుండా సర్వమత సౌజన్య భావంతో సర్వమత సౌజన్య భావం, అన్ని మతాలు అన్ని కులాలు మానవులంతా ఒకటే, భక్తి ప్రధానమైనది. ఏ దేవుడు పూజించినా ఏ దేవుడు స్మరించినా గానీ మోక్ష ప్రధానం. వాళ్ళు వారి కోరికలు తీర్చాలనేటువంటి భక్తి శ్రద్ధతోనే ఆయా దేవాలయం వెళ్తూ ఉంటారు. అదే విధంగా ఇక దర్గా అయినప్పటికీ కూడా ఈ యొక్క మాలిక్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కొన్ని సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహిస్తూ సత్యనారాయణ గ్రామంలోని చుట్టుపక్కల అనేక గ్రామాల్లోని భక్తులంతా విచ్చేసి దర్శనం చేసుకొని తరించడానికి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క దర్గాలో విశేషంగా ఒకటి రేపు పట్టాభిషేక మహోత్సవం భద్రాచలంలో మాత్రమే పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు భద్రాచలంలో. కానీ అదే విధంగా మనకు సత్యనారాయణలో కూడా ఏమాత్రం కాకుండా భద్రాచలంలో మాదిరిగానే మన దగ్గర కూడా 10-15 మంది పండితులు ఘనాపాటీలు పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు భద్రాచలం అయ్యేవాళ్ళు, వరంగల్ నుంచి అయ్యేవాళ్ళు, హైదరాబాద్ నుంచి అయ్యేవాళ్ళు అందరూ వచ్చి ఆ పట్టాభిషేకాన్ని వైభవపేతంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల వాళ్ళు సందర్శించేటువంటి అవకాశం కలిగించే విధంగా అందరూ భద్రాచలం పోలేరు, అందరూ చూడలేరు, అయినా కూడా ఎక్కడో దూరం నుంచి కనిపిస్తుంది భద్రాచలం. అదే కనుకైతే సాక్షాత్తు దైవ సన్నిధిలో ఉంటూ సాక్షాత్తు కళ్ళకి కనిపించేటువంటి ఆ పట్టాభిషేక మహోత్సవాన్ని కూడా రేపు ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేయబోతున్నారు. 10 సంవత్సరాలు చేస్తున్నారు, రేపు జరగబోతూ ఉంటుంది ఆ పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకంలో దర్శించుకుంటే చేతి పుణ్యం ధన్యమైపోతుంది, మానవుడి జన్మ తరించిపోతుంది అనే విధంగా ఈ కార్యక్రమాన్ని భక్తి ఏర్పాటు చేయడం జరిగింది.